హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మ నాన్నల పిల్లల గురించి. పిల్లల్ని ప్రేమగా పెంచుతారు, బుద్ధిగా పెంచుతారు, ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ చేసిన చిన్న చిన్న తప్పులు ఏందంటే వాళ్ళు అడిగింది ఇప్పియడము, అలా అడిగింది చేయడం, ఏది అడిగితే అది ఇప్పియడము. ఆ? అట్లా చేయకండి. ఏది అడిగితే అది ఇప్పియకండి. పిల్లల్ని ప్రేమించండి, మంచిగా చూసుకోండి. అది మన బాధ్యత. కొన్ని ఇప్పుడు 16, 17, 18 సంవత్సరాలు వచ్చినాక ఆళ్ళు అన్నీ అడుగుతారు. నాకు బైక్ ఇప్పియండి, ఫోన్లు ఇప్పియండి అన్నప్పుడు మీరు ఇప్పియకండి. ఎందుకంటే ఆ బాధ తర్వాత మనమే అనుభవించాల. అది అన్నీ అనుభవించినా మా అబ్బాయి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. నేను అందుకే చెప్తున్నా అండి. దయచేసి చిన్న చిన్న పిల్లలకి మీరు ఏది అడిగితే అది ఇప్పియకండి. బతిలాడుకోండి. నచ్చజెప్పండి. ఇప్పుడు కాదు నాన్న, నేను తర్వాత ఇప్పిస్తాను. కా కొంచెం బాలేదు, పరిస్థితి బాలేవు. మీ 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 కష్టాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు కాదు నాన్న, తర్వాత ఇప్పిస్తాం, ఎప్పుడైనా ఇప్పిస్తాం, తర్వాత ఇప్పిస్తాం అని చెప్పేసి బతిలాడుకోండి. కానీ ఈ బైకులు ఇప్పించి ఆ బండ్లో ఎంత స్పీడ్ పోతారో తెలవదు. ఈ ఫ్రెండ్స్ ఎసుంటోలో తెలవదు. ఆ ఫ్రెండ్స్‌తో పోతారు. నేను స్పీడ్ పోతున్నా రా, నాకన్నా స్పీడ్‌గా రారా అని చెప్పేసి ఈడంటాడు. ఈడు పోతాడు స్పీడ్‌గా. ఏమైతది? నెత్తి మెత్తి హెల్మెట్ పెట్టుకోరు. యాక్సిడెంట్లు అయితాయి. రోడ్డు మీద పడేదెవరు? బాధపడేదెవరు? మనమే కదా! మన తల్లిదండ్రులమే కదా! అందుకే చెప్తున్నామండి. దయచేసి ఇట్లాంటి పరిస్థితి ఎవరికీ రావద్దు. అందుకని నేను చెప్తున్నా, దయచేసి మీరు పిల్లల్ని ప్రేమించండి. మంచిగా పెంచుకోండి. అల్లరి ముద్దుగా పెంచండి. కొట్టకండి, తిట్టకండి. ప్రేమగా చెప్పండి ప్రేమగా. ఆళ్ళకి అర్థమయ్యేటట్టు. అట్లా రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే ఆళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఆళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఆళ్ళు బలవంతంగా చేస్తే మాత్రం మీరు ఇది చేయకండి ప్లీజ్. మీకు దండం పెడతామండి. దండం. ఎందుకంటే అది ఎంత పెయినో అది మాటల్లో చెప్పనీకి రాదు. ఆ! అర్థం చేసుకోనండి ప్లీజ్. ఆ! మీరు ఖచ్చితంగా ఇప్పియాలనుకుంటే ఫోను ఇప్పించి కొంసేపు ఉంచుకొని మళ్ళా తీసుకోండి, మీరు వాడుకోండి. మళ్ళా మీ దగ్గరనే ఉంచుకోండి. మీరు పెద్దగైనాక మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పండి. తప్పు లేదు దాంట్ల. మీరు పెద్దగా కాండి, ఇప్పిస్తామని చెప్పండి. ఇంతవరకు సెలవు. నమస్కారం.